RTI Live News. Ask for right. కొమరుమి మాసిఫాబాద్ జిల్లా బెజ్జూరు మండల కేంద్రంలో 76వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా పలు పాఠశాలల విద్యార్థులు కేంద్రంలో విధులు గుండా ర్యాలీ అంబేద్కర్ రాజ్యాంగం వర్ధిల్లాలి అని నినాదాలతో నిర్వహించి పలు కార్యాలయాల్లో పోలీస్ స్టేషన్లలో ఎస్ఐ ప్రవీణ్ కుమార్, తహసీల్దార్ భూమేశ్వర్, ఎంపీడీఓ గౌరీశంకర్, జెడ్పీటీసీలు, పాఠశాలలో సునీత మేడం ప్రధానోపాధ్యాయులు జెండా ఆవిష్కరించారు. అనంతరం తహసీల్దార్ భూమేశ్వర్ విద్యార్థులకు నోట్బుక్స్, పెన్నులు పంపిణీ చేశారు. అలాగే పాఠశాలలో సాంస్కృతిక కార్యక్రమాలు, దేశాభివృద్ధి, విద్యార్థుల పాత్ర, వ్యాసరచన పోటీలలో పాల్గొన్న విద్యార్థులకి సమాచార హక్కు రక్షణ చట్టం సొసైటీ యాత్రలో నిర్వహించగా విద్యాధికారి సునీత ఉపాధ్యాయులు చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. రాజ్యాంగం గురించి ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించారు. స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, నాయకులు పాల్గొన్నారు. जन गण मन पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे स्वतंत्र भारत के भारत माता के गांधी जी के चाचा नेहरू के अम्बेडकर जी తర్వాత ఆగస్ట్ 15, 1947 నాడు భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. మరి స్వాతంత్రం తర్వాత ఈ రాజ్యం ఎలా ఉండాలి, రాజ్యంలో ప్రజలకు ఎలాంటి హక్కులు ఉండాలనేది పెద్ద సమస్య వచ్చింది. సో ఇండిపెండెన్స్ తర్వాత ఇండియా, భారతదేశం, భారత ఉపఖండం పాకిస్తాన్ మరియు భారతదేశంగా విభజించబడింది. మరి ఆ విభజనలో భాగంగా పాకిస్తాన్ ప్రత్యేక ముస్లిం దేశం అయితే నాడు సరిపోతాయా? సరిపోయి మరి బాగుంది. సరే సరే మనం కాంప్లీట్ చేద్దాం. రేపు ఈ కార్యక్రమాన్ని ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ని విజయవంతంగా నిర్వహించడంలో సహకరించిన ఉపాధ్యాయులు, అలాగే
నినాదాలు చేయమనండి. भारत माता की जय, भारत माता की जय, वंदे मातरम। రంగు రంగుల జెండా మూడు రంగుల జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ జై కిసాన్ భారత్ మాతా కీ జై మూడు రంగుల జెండా ఉత్తరైన జెండా Spreading RTI about the RTI Act. Thank you. సో మన పాఠశాలలో గత వారం రోజుల నుంచి మన పీటీ సార్, మన డైనమిక్ పీటీ సార్ ఆధ్వర్యంలో నేతృత్వంలో ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ హిందూ, ముస్లిం, క్రిస్టియన్, బుద్ధిస్ట్, సిక్, పార్సీ ఇలా వివిధ మతాల వారు ఉన్నప్పటికీ మరి వారి వారి మతానుసారంగా పరిపాలన జరుగుతూ ఉండేది. చట్టాలు కూడా ఆ విధంగా ఉండడం వలన ఇక్కడ ఈ దేశంలో ఈక్వాలిటీ అనేది లేకుండా పోయింది. మరి నాటి
నేతలు నాయకుల ఆలోచన ఆధారంగా ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుడు, ప్రతి సిటిజన్ హ్యాస్ టు గెట్ ఈక్వాలిటీ. ఈ దేశంలోని ప్రతి పౌరుడు ఈక్వాలిటీ, సమానత్వం ఉండాలి. మరి సమానత్వం ఉండాలంటే ప్రతి రాజ్యానికి ఒక రాజ్యపత్రం అవసరం. ఈ రాజ్యపత్రం లేకపోతే దేశాభివృద్ధి సాధ్యం కాదు అనే ఆలోచన నుంచి పుట్టిందే భారత రాజ్యాంగం రాయాలి అనే సంకల్పం. దానికోసం డ్రాఫ్టింగ్ కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఆ డ్రాఫ్టింగ్ కమిటీకి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నాయకత్వం వహిస్తూ, అలాగే తన టీంలో ఇంకా ఇతరులు ఉన్నప్పటికీ వారందరి అభిప్రాయాలు, వారందరి కృషి, అలాగే అంబేద్కర్ యొక్క విశేషమైన కృషి వల్ల ఈ భారత రాజ్యాంగం నిర్మితమైంది. మరి ఈ భారత రాజ్యాంగం ముఖ్యంగా మనం భారతీయ పౌరులమైన మనందరం భారత రాజ్యాంగంపై అవగాహన కలిగి ఉండాల్సిన ఆవశ్యకత ఉన్నది.